హాయ్, వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరాని. ఏం తెలుసు కదా, 30 years అంటే 40 అయిపోయిందండి. 30 years పృథ్వీరాజ్ ఎప్పుడో భూమి పుట్టినప్పుడు ఆర్టిస్ట్గా ఉన్నాడు. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మలు గుడిసెలు అన్నట్టు ఉంటుంది. 25 లక్షలు ఇచ్చారు నా మీద ఎస్విబిసి చైర్మన్ తొలగించడానికి. అందుకే ఆ ఆడియో 25 లక్షలు ఇచ్చి ఆడియోని మీది కాకుండా వాయిస్ ఓవర్ వేరే చేశారా, లేకపోతే మీ మీద ఆ అమ్మాయికి ప్రయోగించారా? మీరు మాట్లాడింది కాదా? అర్థం కాలే. ఎవరైనా వీడియోలు వేస్తే పరువు నష్టం దావేస్తారు అంటే మీరు ఇష్టం వచ్చినట్టు తిడతారు. పవన్ కళ్యాణ్ తిడతారు, చంద్రబాబుని తిడతారు, లోకేష్ని తిడతారు, బాలకృష్ణ గారిని తిడతారు, తర్వాత చిరంజీవి గారిని తిడతారు, నాగేంద్ర. అసలు మీకు నోరుకి ఎవరికి వస్తే వాళ్ళు తిడుతూనే ఉంటారు, కానీ మిమ్మల్ని మాత్రం ఏమనకూడదు. అంతేనా? ఏం సార్, ఏదైనా కొత్తగా దిగిపడ్డారా? పోలీసు వారు కూడా, వాళ్ళకి కూడా కోర్టులు కానీ పోలీసులు కానీ వాళ్ళకు కూడా తెలుసు ఏ ఆడియో ఏంటి, ఏ వీడియో అని. స్త్రీలను గౌరవించడము మాకు తెలుసు. ఏ రోజు వరకు కూడా మేము ఎప్పుడు కూడా స్త్రీల కోసం అసభ్యంగా కానీ మా 1800 వీడియోలు ఎక్కడ కూడా వేయలేదు. ఒక డైమండ్ అని చెప్పి రోజా గారి మీద, అది రాజకీయం మీద వేయడం జరిగింది తప్ప ఏ స్త్రీని కూడా మేము కించపరచాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన ఈ పనులకి ఏమనాలో తెలీదు. మీరు మాత్రము నా కుటుంబం వ్యవహారం కోసం మాట్లాడతారు. TV9 మాట్లాడింది, వాళ్ళ ఛానల్లో వచ్చింది, వీరి ఛానల్లో వచ్చింది, పరునాశం. ఏమైంది సార్, ఎందుకు వెళ్ళలేదు? మీకు నిజంగా అది జరిగిందా లేదా, ఆ డైవర్స్ అనేది, లేకపోతే డైవర్స్ జరిగిందా, లేకపోతే కోర్టులో కేసు అయిందా లేదా అనేది అందరికి తెలిసిందా? జగమేరుకు సత్యం. మీరు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారా ఏంటని ఎవరు అడగరు సార్, ఎప్పుడైనా గుర్తుపెట్టు. అది మీ అంతరాత్మకు తెలుసు, దాని కొరకు మాకెందుకు. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీతో పాటు జగన్మోహన్ రెడ్డిని కూడా 5 ఏళ్ళకే అదం పాతాలంతో కూడా జరిగింది. ఎందుకంటే ఆయన ఒక ఎస్విబిసి చైర్మన్గా 2 సార్లు రాఘవేంద్రరావు గారు చేశారు. రాఘవేంద్రరావు గారు బయట ఏమనుకో ఎవరు తెలియదు, కానీ కింద గుడి దగ్గర అంటే కింద తిరుపతి నుంచి మీదకి వెళ్ళే వరకు చెప్పులు లేకుండా కూడా ఎంత నిష్ఠగా ఉండి ఆ 4 ఏళ్ల పాటు ఎస్విబిసి చైర్మన్ చేశారు ఆయన. అది అంత పవిత్రమైన ఆ దేవస్థానంలో మనకి ఎన్నో మంచి జరుగుతాయి. ఈరోజు ఆయనకి 85-90 సంవత్సరాలు వచ్చాయి. ఎంత హ్యాపీగా, అంత ఉందాగా ఉన్నారు. మీకు ఉన్నాయి ఎందుకు? ఏమన్నాడు చూద్దాం. చూడండి, తిరుపతి ఎస్విబిసి ఎందుకు ఈ వీడియో మళ్ళీ ఆడియో వేస్తున్నాము ఒకసారి చూడండి, చెప్తాను. గుడ్ నైట్. హలో 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 హలో, ఏంటమ్మా నష్టం చేస్తాం అది ఇది అంటారు. పడుకున్నారేమో అని సార్. అవును కదా, ఇప్పుడే తిని పడుకున్నాను. రేపుందా డ్యూటీ? తెలియదు ఇంకా. పొద్దున్నే తెచ్చుకున్నాను. ఆనందం కొట్టురా కదా. ఎవరు వచ్చారు? ఏ అడిగారు? ఎందుకు గుర్తు వచ్చానా అన్నా. మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ పడుకున్నాడు. సార్ నేను వర్షంలో తడుచుకుంటూ వచ్చాను సార్ వచ్చేటప్పుడు. అవునా, చెప్పుకుంటూనే వచ్చి దాని చేస్తుంది కదా. బండిలో వచ్చేటప్పుడు అక్కడ ఈ గెస్ట్ హౌస్ నుంచే వచ్చాను నేను. బహుమతి ఆగొట్టుగా మీరు అదేంటది అందరూ ఉన్నారు కదా క్యాబిన్ ఏదో పెట్టున్నారు, ఇప్పుడు కూడా చూపించారు న్యూస్ లో. ప్రోగ్రామ్ చూసావు దాంట్లో ప్రమోషన్. నీకు ఫోటోలు కట్టరా వచ్చి అన్నా. మీరు కనిపించలేదు వాళ్ళు. నేను డ్రింక్ చేయట్లేదు ఉదయం నుంచి, ఇంకో మార్చి వరకు చేయను. మా వాయిస్ అలా ఉంటే బాగా అనిపిస్తుందా చూపిస్తారేమో.
మళ్ళీ డ్రింక్ చేయడం మొదలు పెడితే నీ దగ్గర కూర్చొని చేస్తాం. ఇంకా చాలా ఉంది. ఇంత పెద్ద ఆడియో అని ఇంకేసి అందరు తెలిసిందే, కొత్తగా వేయాల్సిందేం లేదు. కొత్తగా ఇప్పుడు ఏడుకొండల వెంకటేశ్వరం అయిపోయింది, ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడండి, కిందకి ఎక్కడికో తోసేసారు. ఇప్పుడు వారాహి మద్దరికి మరి ఆమె కొరకు పూజలు చేస్తున్నారు, ఎన్ని పాపాలు చేస్తున్నారో తెలియదు. ఇలాంటివి చేసి వ్యక్తిగతాన్ని, వ్యక్తిత్వాన్ని మీ యొక్క అవసరాల కోసం, లేకపోతే ఈరోజు ఏదో పవన్ కళ్యాణ్ కాలుకు పట్టేసినాయి కదా, రేపు పొద్దున్న నాకు ఆంధ్రప్రదేశ్లో పదవి వచ్చేస్తుంది. అసలు మీకు ఏ నాయకుడైనా మళ్ళీ పిలిచి పదవి ఇచ్చారంటే అలాంటి, అంటే వాళ్ళకి వ్యక్తిత్వం ఉండదేమో. మరి వాళ్ళకి వ్యక్తిత్వం లేకపోతేనే, అంటే గతి లేకపోతే ఎన్నిసార్లు కాలు మొక్కినా సరే ఏం చేసినా గతి లేకపోతే, పృథ్వీరాజు ఉంటే పోనీ ఒక 4 ఓట్లు వస్తాయేమో అనుకున్నప్పుడేమో, కానీ అసలు పృథ్వీరాజు చూసి ఎవరు ఓట్లు వేస్తారని అనుకోలేదు. ఎందుకంటే ఇంత అరాచకము టీవీల్లో మాట్లాడారు మీరు, అలాంటిది మిమ్మల్ని చూసి ఎవరు ఓట్లు వేస్తారో తెలియదు. కానీ ఇంత నీచమైన సంస్కృతితో ఉండి ఆ మనసు కరెక్ట్ లేనప్పుడు భగవంతుడు ఎక్కువ రోజులు కూడా ఈ శాపం ఉండదు. ఎందుకంటే మీకు కరోనా వచ్చినప్పుడు అంబటి రాంబాబు, కరోనా వచ్చినప్పుడు మీరు మాట్లాడింది అంబటి రాంబాబు గారి వల్ల రోజు అది కూడా మనం వేసాం. ఆయన వీడియోలు ఆడియోలు చూసుకొని మాట్లాడుకుంటున్నా నాకు కొండంత బలం ఇచ్చింది అన్నారు. ఒక ప్రెస్లో ఏమంటారంటే అసలు అంబటి రాంబాబు ఎవరన్నా తెలియదు అన్నారు. ఏది సినిమా రిలీజ్ అయినాక, ఉంగరాల రాంబాబు ఏదో క్యారెక్టర్ ఇచ్చినాక. ఇది పరిస్థితి. అంటే ఎవరిని తిడతావు, వాళ్ళ దగ్గరికి వెళ్తావు, కాలు మొక్కుతావు. ఎందుకయ్యా ఇవన్నీ నిన్ను ఎందుకు తెలుసు? అసలు అనిపించట్లేదా? నీకే అనిపించట్లేదా? ఎందుకు నాకు ఇది అవసరమా? ఏదో మంచో నష్టమో కష్టమో సినిమా ఇండస్ట్రీలో నాకు ఒక మంచి గుర్తింపు ఉంది, దాన్నే చూసుకుంటూ అయిపోయింది కదా అని అక్కడికి వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు, వాళ్ళని హింసిస్తావు, వీళ్ళని హింసిస్తావు. నీ అసలు ఏందైపోతుంది? అసలు నువ్వేమనుకుంటున్నావు? భగవంతుడు చూస్తున్నాడు. ఎక్కువ రోజులు కూడా ఇవన్నీ ఉండవు. చాలా చాలా తొందరలోనే నీకు భగవంతుడు మళ్ళీ పనిష్మెంట్ ఇస్తాడు, చూసుకో. ఇంకొకసారి ఎవరైనా సరే ఒకసారి బాగా గుర్తింపు పృథ్వీరాజు, మంచి చెడు ఉంటుంది. మీరు చేసే మంచి మీకు ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. చెడు అన్నది ఇమీడియట్గా ఇంతకుముందు లెక్క పోయిన పాపం గత జన్మలు చేసుకుంటే వచ్చే జన్మలో మన పిల్లలకు వస్తారు కాదు, ఈ జన్మలో మనకే వస్తుంది. అది తప్పకుండా మేము చూస్తాం. ఓకేనండి, నేను మీ దండపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.